జగన్ అసెంబ్లీకి రావట్లేదు. బయట నుంచే మాట్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు. జగన్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఎవరికి నష్టం? ఒకవేళ నిజంగా ఏమన్నా నిబంధనలు ఉండి, రూల్స్ ఉండి 60 రోజులు ఏదో లెక్క చెప్తున్నారు కదా! అటెండ్ అవ్వకపోతే వాళ్ళ ర ర రద్దు చేస్తాం శాసనసభ సభ్యత్వాన్ని. లేదంటే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలొస్తాయి. ఇలాగని జరిగితే అప్పుడు నష్టమా, లాభమా అనేది అప్పుడు తేలుతది. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తే గెలిచేస్తే నష్టం లేనట్టే. లేదంటే నష్టపోతారక్కడ. కానీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ప్రజలకొచ్చిన నష్టం ఏముంటదక్కడ? మహా అయితే వాళ్ళ 11 నియోజకవర్గాల్లో వాళ్ళు కొంచెం మా నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించట్లేదు, మా సమస్యల మీద మాట్లాడట్లేదు, అనవసరంగా ఓటేసాము అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఓటేసే వరకు. వాళ్ళు ఓడిపోతారా, వైసీపీ గెలుస్తది. ఏసిన తర్వాత కూడా తెలుస్తది. గెలిచారా, ఓడారా అనేది. కాకపోతే ఏంటంటే నష్టం ఎవరికి ఇక్కడ అంటే ప్రజలకైతే పెద్ద నష్టమే ఉండదు. అసెంబ్లీకి వెళ్తే ఏంటి, లేకపోతే ఏంటి అని అనుకుంటారు. జరగాల్సిన డెవలప్‌మెంట్ ఎలాగైనా జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో డెవలప్‌మెంట్ జరగలేదా? ఆగిపోయిందా? మంగళగిరిలో డెవలప్‌మెంట్ జరగలేదా? ఆగిపోయిందా? ఇప్పుడు అలాగే ఇక్కడ పిఠాపురంలో అప్పుడు డెవలప్‌మెంట్ జరగలేదా? ఆగిపోయిందా? ఇప్పుడేమన్నా జరగకుండా ఆగిపోద్దా? అక్కడ ఏమన్నా పింఛన్లు ఇవ్వడం మానేశారా? సంక్షేమ పథకాలు ఇవ్వడం మానేశారా? ఇస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ఇస్తారు. అధికార పక్షం ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ప్రజలకైతే నష్టమే ఉండదు. ప్రజలకి నష్టం ఉండదు కానీ దీన్ని పదే పదే అధికార పక్షం వాడుకుంటుంది. అసెంబ్లీని బహిష్కరించిన జగను ప్రజల సమస్యల మీద స్పందించట్లేదు, మాట్లాడట్లేదు, చర్చించడానికి రావట్లేదు అనేది. ఇది గనక ప్రజలు ఆలోచిస్తే నిజమే కదా అని అనుకుంటే అప్పుడు నష్టం కలుగుతుంది జగన్కి కానీ, వైసీపీకి కానీ. కానీ వీళ్ళకైతే వెళ్ళే ఉద్దేశం లేదు.